చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. సో ఇప్పటికీ స్టిల్ మీరు అంటే మీకు తెలుస్తుంది పర్సనల్లీ ఏ ఏ ఆస్పెక్ట్లో మీరు ఎక్సెల్ చేస్తున్నారు, ఏ ఆస్పెక్ట్లో మీకు ఎక్కువ పాజిటివ్ క్రిటిసిజం వస్తుంది అనేది, ఏ ఆస్పెక్ట్ ఇంకా కొంచెం నేను డెవలప్ చేసుకోవాలి, కొంచెం వర్క్ చేయాలి దీని మీద అని తెలుస్తాయి రెండు. మేబీ కమ్యూనికేషన్ అంటే మెయిన్ నెట్వర్క్ మెయింటైన్ చేయడంలోనా? అదే బిగ్గెస్ట్ అసెట్ అంటారు కదా నార్మల్, అది ఉంటే అవకాశాలు ఎక్కువ వస్తాయని. అవును, మరి స్టిల్ అంటే సి వాట్ అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ లైక్ షుడ్ బి మోర్ టాకిటివ్ ఆర్ you need to have so much knowledge about talk about any aspects. So there maybe I'm lacking. ఓకే. సో వర్క్ చేస్తున్నారా 26లో ఏమన్నా అనుకున్నారా దీని మీద, దీన్ని స్ట్రాంగ్ చేసుకుందామని? ఐఎమ్ గట్టిగా ఫిక్స్ అయ్యాను 26లో ఐ నీడ్ టు హ్యావ్ గుడ్ చూడాలి. అంటే నార్మల్లీ ఐటమ్ సాంగ్స్ వచ్చినప్పుడు స్టార్టింగ్ కొంచెం మీరు అన్నారు లేదు నేను అన్ని అలాంటి వాటి కోసం చూడట్లేదు, ఎదురు చూడట్లేదు అని. బట్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన శ్రీలీల గారు కానీ, సమంత గారు కానీ, కాజల్ గారు కానీ వీళ్ళు స్పెషల్ సాంగ్ అనే పేరుతో ఒక మంచి సాంగ్ చేస్తున్నారు. ఈవెన్ రెమ్యూనరేషన్ కూడా నాకు తెలిసి ఒక స్టార్ హీరోయిన్కి ఒక కంప్లీట్ సినిమా చేస్తే ఎంత వస్తుందో అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారని విన్నాం మేము. వినడం వాట్ ఇఫ్ మీకు అలాంటి ఏదైనా ఒక పెద్ద స్టార్ హీరో సినిమాలో, ఒక మంచి సినిమాలో అప్పుడు చేస్తారా? మేకింగ్ మేక్స్ డిఫరెంట్. ఇప్పుడు సుకుమార్ గారి డైరెక్షన్లో శ్రీలీల గారిది కానీ, సమంత గారిది కానీ, లేకపోతే మీరు అన్నట్టు కాజల్, వీళ్ళందరూ తమన్నా గారు కూడా చేశారు. తమన్నా గారు స్టార్ట్ చేశారు, బేసిక్ స్టార్ట్ చేసిన ఆవిడ. సో నాకు ఇష్టం. బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు మీరు ఒక చిన్న బడ్జెట్లో వాళ్ళు నిజంగా అంత మంచి క్వాలిటీ ఇవ్వగలరా? సో దీని క్వాలిటీ వేరే ఉంటుంది, దీని క్వాలిటీ వేరే ఉంటుంది. దట్ మేక్స్ డిఫరెన్స్. అండ్ వీళ్ళు చూపించాలనుకుంది వేరే ఉంటుంది, వీళ్ళు చూపించాలనుకుంది వేరే. ద వే యూ సీ మేక్స్ డిఫరెన్స్. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే మీకు విలేజ్లో జరుగుతాయి కొన్ని డాన్సులు. సో ఎప్పుడైతే రంగస్థలం పూజా హెగ్డే గారు చేశారు, పూజా హెగ్డే గారు ఎంత చేసినా సేమ్ విలేజ్ లో జరిగిన డాన్స్ అయినా ఎంత క్వాలిటీగా చూపిస్తారో ఒక రేంజ్ లో చూపిస్తారు. బట్ అదే సినిమా ఒక లో బడ్జెట్ లో తీస్తే 4-5 crores లో తీసారు అనుకోండి, ఆ ఇమేజ్ వచ్చేస్తుంది మళ్ళీ. ఓన్లీ ఐటమ్ సాంగ్స్ కి మాత్రమే పర్మనెంట్. అది ఎన్ని మహా అయితే 2-3 ఫిల్మ్స్ తర్వాత. కరెక్ట్. సో అందుకని వద్దు అనుకున్నా. సో వాట్ మీ మెయిన్ ప్రిఫరెన్స్ దేనికి ఉంటుంది? ఒక మంచి డీసెంట్ ఫిల్మ్స్ ఉంటాయి, చాలా ఫిల్మ్స్ అంటే మీలోని నటనని బయటపెట్టే సినిమాలు ఉంటాయి, మంచి సినిమాలు ఉంటాయి, అలాంటివి ఉంటాయి, లో స్కేల్లో వచ్చే సినిమాలు ఉంటాయి, అవి సక్సెస్ అవుతాయి లేదు పక్కన పెడితే. ఇంకొన్ని సినిమాలు స్టార్ హీరోస్ సినిమాలో మంచి కీ రోల్స్ ఇస్తూ ఉంటారు, చాలా తక్కువ. మీరు లైక్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో చేశారు కదా నితిన్ గారి పక్కన, సో అలాంటి రోల్స్ వస్తూ ఉంటాయి. మీరు దేనికి ఎక్కువ మొగ్గు చూపుతారు? నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఐ డోంట్ నో విచ్ విల్ వర్క్. ఆర్ అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఇందాక మీరు చెప్పినట్టు కూడా హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళ చేతుల్లో యాక్చువల్గా సినిమా స్టోరీ ఓకే చేయడం వరకు, షూట్ చేయడం వరకు వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ ఆడియన్స్ షుడ్ యాక్సెప్ట్ అస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇది చేస్తున్నాను. సో ఐ డోంట్ నో వాట్ విల్ వర్క్ అండ్ వాట్ విల్ నాట్ వర్క్. సో ఐఎమ్ ఓకే డూయింగ్ బోత్ నౌ. సో నితిన్ గారికి మరదలు కదా, నితిన్ గారికి మరదలు. అంటే అది కమర్షియల్లీ కొంచెం సక్సెస్ అయ్యి ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉండేది అనుకుంటున్నారా ఏమన్నా మీ లైఫ్, కొంచెం కెరియర్? మేబీ ఈవెన్ మంచి ఫిల్మ్ అంటే మంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అది ఆ టైంలో కొంచెం అంత వర్క్అవుట్ అవ్వలేదు. మేబీ కోవిడ్ అయిపోయిన తర్వాత వెరీ ఇమీడియట్ రిలీజ్ కదా. అండ్ ఇంకోటి అప్పటికి థియేటర్స్ చాలా డౌన్ లో ఉన్నాయి, అందరూ థియేటర్కి వచ్చి చూసే స్పేస్ లో లేరు. సో ఏంటంటే ప్రెసెంట్ ఉన్న లైనప్ లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ప్రస్తుతానికి కార్పమ్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, విలేజ్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్. చూసాను మీ పోస్టర్స్ బయట కూడా చూసాను. సో చాలా మంచి రోల్. కార్పమ్ అంటే ఏంటి? ఒక మెడిసిన్ ప్లాంట్, దాని బ్యాక్డ్రాప్ స్టోరీ బేసిక్గా. సో మంచి రోల్, మంచి ఇప్పటి వరకు మీరు అన్నట్టు ఆర్జీవి గారి ముద్ర కానీ, లేకపోతే దిస్ ఇస్ కంప్లీట్లీ ట్రెడిషనల్ గర్ల్, ఒక ఊరి అమ్మాయి. సో ఇంకొకటి చూసాను నేను, మోనాలిసా గారితో పిక్స్ చూసాను ఎక్కువ
ఐ మీన్ మోనాలిసా తను ఇక్కడ తెలుగులో ఒక ఫిల్మ్ చేస్తున్నారు లైఫ్ అని చెప్పి. ఓకే, ఆవిడ మెయిన్ లీడ్, నేను సెకండ్ లీడ్. ఓకే, సో ఎస్ అదొకటి జరుగుతుంది. సో అంటే మేము అవుట్ సైడర్ గా మాట్లాడుతున్నాను, తప్పుగా ఏం తీసుకోకూడదు, జస్ట్ న్యూట్రల్ గా అడుగుతున్నాను. అప్పుడు ఓవర్ హైప్, ఒకసారి హైప్ వచ్చింది, ఓవర్ నైట్ స్టార్ అయిపోయినట్టు అయిపోయారు. టిల్ డేట్ ఇప్పటికీ కూడా స్టార్డమ్ ఉంటుంది అని అనుకుంటున్నారు మీ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది నిజంగా మన చేతిలో, నేను మీకు ఫస్ట్ చెప్పినట్టు. అండ్ సెకండ్ థింగ్, స్టార్డమ్ అన్ని పక్కన పెడితే ఒకసారి ఓవర్ నైట్గా కానీ లైక్ స్టార్ అయిన తర్వాత అది మనం ఎంతవరకు మెయింటైన్ చేయగలము, అది మిస్ కొట్టిందా మీరు అన్నట్టు పడిపోతుంది. దాన్ని బెటర్గా నువ్వు ఇంప్రూవ్ చేసుకొని మెయింటైన్ చేస్తావా, యూ విల్ గో టు నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇట్ ఈజ్ వాట్. సో మొత్తం మీడియాలో మొత్తం ప్రతి చోట పూసలు అమ్ముకునే అమ్మాయి, అయ్యో ఇప్పుడు ఇంటి పక్కన మన మీడియా ఇండస్ట్రీ వీళ్ళని కూడా నేను ఇంటి పక్కన మోనాలిసా అంటే అందరికీ తెలుసు అమ్మాయి, లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి. ఇప్పుడు మీ షూట్ అయినప్పుడు ఏమన్నా అంత వచ్చారా, క్రౌడ్ ఏమన్నా వచ్చి ఆమెతో సెల్ఫీలు దిగడం కోసం జరుగుతాయి ఉందా ఆ టైంలో అంతా? ఉంది. లేకపోతే ఇప్పుడు క్రేజ్ లేకపోతే తన షాప్ ఓపెనింగ్స్ కానీ చాలా చేస్తుంది తను. అంటే ఈవెన్ కొంతమంది నెగిటివ్ గా అనుకోవద్దు, మళ్ళీ కొంతమంది ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ ఆవిడ లవ్ యూ బచ్చే అన్నారు కదా, సో ఆ ప్రేజ్ ని కానీ వెరీ యంగ్ గర్ల్, సో కొంతవరకు నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చేమో. సో డూ యూ ఫీల్ పర్సనల్లీ, అంటే నార్మల్లీ ఇప్పుడు ఆ రోజు ఎందుకో ఒక కెమెరామెన్ ఎవరో సంథింగ్, ఒక కెమెరా పర్సన్ ఆగాడో లేదా రిపోర్టర్ ఆగాడో సంథింగ్, ఐ డోంట్ నో, ఆ కళ్ళు చూసి ఆపి ఒక చిన్న ఇంటర్వ్యూ ఏదో చేశారు, 1-to-1 ఏదో ఒక చిన్న బయట తీసుకున్నట్టున్నారు ఆవిడ్ని అక్కడ అవుతున్నప్పుడు, కుంభమేళ అవుతున్నప్పుడు జస్ట్ ఒక చిన్న క్లిప్ వైరల్ అయిపోయింది, మ్యాజికల్ ఐస్ అని చెప్పి ఇదంతా అయింది. పర్సనల్లీ మీరు ఆమెలో దేన్ని ఇష్టపడ్డారు? షీ హ్యావ్ అంటే అట్రాక్టివ్ ఐస్ డెఫినెట్గా ఉన్నాయి. సి వాట్ ఐ ఫీల్ ఈస్ ఇండస్ట్రీకి రావాలనుకునే అమ్మాయి, షీ డజంట్ నీడ్ టు యాక్చువల్లీ బీ వెరీ గ్లామర్గానో చాలా అందంగానో ఉండాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ స్కిల్స్ ఉన్నా కానీ యూ విల్ సస్టైన్ హియర్. ఓకే, స్కిల్స్ ఉండాలి. నేను షీ కెన్ డూ అ బెటర్ యాక్టింగ్, లేకపోతే తను మంచి డాన్సరా. సాయి పల్లవి గారు చాలా మంచి డాన్సర్. ఈవెన్ నిజం చెప్పాలని నాకు తెలిసి ఆవిడ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ట్రోల్స్ చేశారు ఆవిడని కూడా పాపం. సో ఫేస్ అప్పటి వరకు నాకు తెలిసి ఏ హీరోయిన్ ఫేస్ మీద పింపుల్స్ ఉండవు, సో బాగానే ట్రోల్ అయ్యారు ఆవిడ కూడా. బట్ దెన్ షీఈ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. ఆఫ్టర్ 2-3 ఫిల్మ్స్ అప్పుడు అర్థమయ్యి దెన్ ఎవ్రీబడి కెప్ట్ హర్ ఇన్ దట్ హీరోయిన్ లిస్ట్. సో అట్లానే మేబీ గుడ్ పర్ఫార్మెన్స్ ఆర్ లైక్ యువర్ స్కిల్, వాట్ ఈస్ యువర్ స్కిల్ అనేది. లేడీ పవర్ స్టార్ అంటారు ఇప్పుడు ఆవిడని, ఆవిడకున్న క్రేజ్ అలాంటిది. బట్ మీరు మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్కిల్స్, మీరు చెప్పినట్టు స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు అందంతో అంత పని లేదు, స్కిల్స్ ఉంటే మోస్ట్లీ సక్సెస్ అవుతారు. బట్ మోనాలిసా కంప్లీట్ కాంట్రాస్ట్ కదా, ఓన్లీ హైప్ మీదే కదా ఆమె తీసుకుంది. ఆమె స్కిల్స్ ఏంటనేది ఎవరికి తెలియదు లిటరల్లీ. ఆమె ఒక రీల్స్ కూడా చేసి లేదు ఎక్కడ ఈవెన్. సో ఆమె విషయంలో ఎలాగా లక్, మేబీ లక్, బికాస్ ఆవిడ తర్వాత నాకు తెలిసి వేరే అమ్మాయి కూడా ట్రై చేసింది, బట్ షీ డిడ్ంట్, తినకు వచ్చింది తనకు రాలేదు. కరెక్ట్. సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఇది మన మీడియా వల్లే చేసిందా ఇదంతా, తన దగ్గర బడ్జెట్ ఎక్కడ ఉంది, 16 ఏళ్ళ అమ్మాయికి అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది. పైగా వాళ్ళ పేరెంట్స్ కూడా స్టార్టింగ్ భయపడ్డారంట పంపించడానికి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తారు, అదంతా అంటే ఇప్పుడు బాగుంది లైఫ్. యాక్చువల్లీ స్టార్టింగ్ లో వాళ్ళ ఫాదర్ ఏడ్చారంట, మీరు మా అమ్మాయిని హైలైట్ చేశారు, మా అమ్మాయి ఇప్పుడు అమ్ముకోవడానికి రాలేకపోతుంది, మేము బిజినెస్ అది కూడా అమ్ముకోలేకపోతున్నాం. బట్ తర్వాత ఇప్పుడు ఓకే, బికాస్ అంతా సెట్ అవుతుంది కాబట్టి. సో హైప్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇండస్ట్రీలో హైప్ అనేది కూడా ఒక మేజర్ రోల్ అయిపోయింది. బట్ ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది మనకే తెలియదు. కానీ సో మీరు ఆ విషయంలో ఏం కేర్ తీసుకుంటున్నారు పర్సనల్లీ? అంటే నేను ఓవర్ నైట్ స్టార్ అవుదాం అనుకుని రాలేదు, నేను ఇక్కడ ఉండిపోదామని వచ్చాను. సో ఇట్స్ లైక్ నేను చూస్ చేసుకునే ఫిలిమ్స్ కానీ చూస్ చేసుకునే రోల్స్ కానీ నేను ఉంటే కొంచెం బెటర్గా ఏం చేయగలను దానికి అనేది. ఒకవేళ మీరు అన్నట్టు చిన్న బడ్జెట్ ఫిల్మ్స్ కొంచెం కొత్త వాళ్ళతో వచ్చేవి నేను లీడ్స్గానే చేస్తున్నాను. అండ్ ఇన్ దాట్ ఆల్సో ఐఎమ్ లుకింగ్ గ్లామర్గా కాకుండా, ఒకవేళ ఉంటే అంటే జస్ట్ ఇన్ కేస్ ఉంటే
ఇట్ షుడ్ బి సమ్వేర్ లైక్ స్టోరీ డ్రివెన్. ఊరికే అలా అమ్మాయి వచ్చేసి నన్ను ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని ఏ డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా అనుకోవాలి డౌన్ ద లైన్ 5 years తర్వాత అయినా సరే అలా అప్రోచ్ అవుతే బాగుండు అని చూస్తున్నా. నేను ఇక్కడే ఉందాము, ఇక్కడ చచ్చిపోదామని వచ్చా. ఓకే, సో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. మేబీ కొంచెం టైం అటు ఇటు అయిపోతున్నాము అన్నారు. ప్లాన్ బి లేదు, ఏమీ లేదు. సో ఒకటే ప్లాన్. నేనింతే సినిమాలో అలా చెప్పారు, ఇక్కడ ఎలా అయినా ఇక్కడే ఉండాలి. నైస్. సో హైప్ ఇవన్నీ వద్దు, కన్సిస్టెన్సీ కావాలి. మీకు అలాంటి ఎగ్జాంపుల్ ఎవరైనా ఇన్స్పైర్ అవ్వడానికి అలాంటి ఇన్స్పిరేషన్ పాయింట్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ? దే ఆర్ మెనీ పీపుల్. కాకపోతే ఏజ్ పెరిగితే క్యారెక్టర్స్ మారుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను 20s లో ఉన్నా కాబట్టి ఐ కుడ్ డూ యాజ్ లీడ్స్. సో ఇఫ్ ఐ కమ్ టు 40s ఐ కాంట్ డూ యాజ్ లీడ్స్, 40s or 50s. కాకపోతే కొంతమంది బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు శిల్పా శెట్టి గారు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మలైకా ఆవిడ ఇఫ్ మన హెల్త్ అప్పుడు మన చేతిలో ఉంటాయి, మాక్సిమం ట్రై చేస్తాం. బట్ ఇప్పుడు త్రిష గారు కొంతమంది ఎలా ఉంటున్నారు, నయనతార గారు వీళ్ళందరినీ చూసి దీస్ పీపుల్ ఆర్ ప్రాపర్. నయనతార గారు ఎప్పుడు వచ్చారు, త్రిష గారు ఎన్ని లైక్ సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు వచ్చారు, లీడ్ యాక్టర్స్ గానే చేస్తున్నారు. దట్స్ హౌ యూ హ్యావ్ ప్యాషన్ ఆన్ అ ఫిల్మ్. నువ్వు మెయింటైన్ చేసుకునేది ఎందుకు? యూ వాంట్ టు బీ ఇన్ ఫిల్మ్స్ ఓన్లీ, దెర్ ఇస్ నో సెకండ్. మీరు జిమ్ ఫ్రీక్ కదా, అంటే ఫిట్నెస్ ఫ్రీక్ కదా, జిమ్ వర్కౌట్ ఎక్కువ చేస్తూ ఉంటారు, వర్కౌట్స్ అవిని. ఏంటంటే జిమ్ అంటే ఏంటి మీ దృష్టిలో? డూయింగ్ అ రెగ్యులర్ ఎక్సర్సైజ్, నాట్ ఓన్లీ జిమ్ అని చెప్పను, యూ కెన్ డూ యోగా. ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ నాట్ కంఫర్టబుల్ విత్ జిమ్, సో దే కెన్ డూ యోగా ఆర్ ఎక్సర్సైజెస్. ఇంట్లో కూర్చొని కూడా యూ కెన్, బికాస్ సమ్ టైమ్స్ వీ మైట్ నాట్ గెట్ టైమ్. సో రెగ్యులర్ షూట్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక 15-20 days ఆర్ యూఆర్ సమ్వేర్ అవుట్ ఆఫ్ స్టేషన్, యూ కెన్ డూ ఎట్ హోమ్ ఆరామ్. సో మీరు కూడా అలా షూటింగ్ సెట్స్ కెళ్ళినప్పుడు అక్కడ చేస్తా ఉంటారా యోగా లాంటివి? యోగా నాకు అలవాట్లేదు ఫస్ట్ నుంచి, నేను జిమ్. సో ఓ 2 డంబుల్స్ ఒక మ్యాట్ తీసుకెళ్ళిపోతారా? ఓకే, లైక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఏవో ఉంటాయి అవి చేసుకోవచ్చు. ఎనీథింగ్ బేసిక్ బాడీ బేసిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ డైట్ అంటే మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? బేసిక్ చెప్పాలంటే బేసిక్ సౌత్ ఇండియన్స్ ఆర్ ఫుడీస్. మనం ఎస్ అన్నా నో అన్నా అదే నిజం. సో ఐఎమ్ నైస్, నేను మంచి ఫుడ్. మా మమ్మీ కూడా ఉంటుంది. నేను ఒక స్పూన్ ఎక్కువ, మమ్మీ బేసిక్గా ఒక స్పూన్ ఎక్కువ రైస్ ఒక 4-5 రోజులు తినేది తన వెయిట్ చేంజ్ అయిపోతుంది. అంటే మేబీ బికాస్ ఐఎమ్ గోయింగ్ టు జిమ్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో ద వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఐ ఈట్ ఎవ్రీథింగ్, బట్ ఆన్ ఎ వెరీ లెస్ వన్. ఎవ్రీ 2 hours తింటా ఉంటాను నేను, పొద్దు నుంచి నైట్ వరకు. ఐ కాంట్ లివ్, లైక్ ఐ కాంట్ స్టార్వ్, ఐ కాంట్ ఫాస్ట్. ఇదంతా మనకి అవ్వదు. సో ప్రశాంత్ ఎవ్రీ 2 hours ఒక చిన్న బౌల్ సమ్ పీనట్స్ ఆర్ సమ్ క్యాషూస్ ఆర్ డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి తింటానే ఉంటాను. సో కడుపు నిండా తినకుండా ఎప్పుడు కడుపు నిండా తినకూడదు నాకు తెలిసినంత వరకు. సో దట్ విల్ చేంజ్ యువర్, మళ్ళీ ఆఫ్టర్ 3-4 hours యుల్ బి హంగ్రీ. అప్పుడు మళ్ళీ అదే రేంజ్ లో తింటే అప్పుడు వెయిట్ పుట్ అవడం చాలా. సో ఈస్ దట్ సీక్రెట్ అండి మీరు ఇప్పుడు ఇలా ఉండడానికి? లేదు జీన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందా? లేదు అలా. ఓకే, మంచి సీక్రెట్. అది మేబీ 2 అయి ఉండొచ్చు, బట్ మంచి సీక్రెట్ ఇది చెప్పింది అయితే. కొంచెం ఏదైనా ఎనీథింగ్ లిటిల్, ఈవెన్ నేను స్వీట్, గులాబ్ జామ్ ఇవన్నీ కూడా తింటాను, అన్ని తింటాను, నేను తినను అనేది లేదు. బట్ టేస్ట్ ఇట్, డోంట్ ఈట్ ఇట్ లైక్ నాకు ఇంక దొరకదు ఇప్పుడు నేను తినాలి తినుకున్నా. సో ఇప్పుడు మనం హిస్టరీలో చూసుకుంటే ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారా ఆర్జీవి గారి సినిమాలు రాఘవేంద్రరావు గారితో ఇద్దరితో కలిపి వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారు ఇస్ మై అల్టిమేట్. ఎప్పటికీ ఆవిడ మంచి ఇన్స్పిరేషన్. సో సమ్ బై లక్ ఇద్దరితో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎవరు లేరు నాకు కూడా, షూట్ అయిపోయిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరు చెప్పారు నాకు, లేదు శ్రీదేవి గారి తర్వాత ఇద్దరితో కలిసి వర్క్ చేసింది మీరు అని. ఓ అవునా. అప్పుడు దాని తర్వాత నేను వెళ్ళి గూగుల్లో సర్చ్ చేశాను, మొత్తం చెక్ చేశాను. ఓ నిజమే. సో ఆవిడ ఉన్నారు, నెక్స్ట్ మీరే. ఓకే ఓకే, ఏదో పాజిటివ్ సైడ్ కొంచెం. నైస్.